హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోని అయితే బతుకమ్మని పేర్చుకుంటూ బతుకమ్మ విశిష్టత గురించి అయితే తెలుసుకుందామండి. 200 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బతుకమ్మ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాము. బతుకమ్మకు సంబంధించి చాలా కథలు అయితే ఉన్నాయండి. గరుదేవి పూజ, ధర్మాంగుడు అనే రాజు కథ, ఇలాగ చాలా కథలు అయితే ఉన్నాయండి. బతుకమ్మ అయితే అసలు బతుకమ్మ అంటే ఆ పేర్లోనే ఉంది. బతుకు గురించి తెలుసుకునే పండుగ, దాని విశిష్టత గురించి తెలుసుకునే పండుగ. బతుకమ్మ అనేది అయితే తంగేడు చెట్టు కింద ఇసుకలో పుట్టిందండి. ధర్మాంగుడు అనే రాజు కథ వింటాం కదండి. తంగేడు చెట్టు కింద ఇసుకలో పుట్టిన బతుకమ్మ. ఇది 9 రోజులు ఆడుకునే పండుగ అండి. బతుకమ్మ కంటే ముందు బొడ్డమ్మని తయారు చేసి 9 రోజులు ఆడిన తర్వాత బతుకమ్మని ఆడతారండి. ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ అయ్యి సద్దుల బతుకమ్మ దాకా 9 రోజులు 9 రకాల ప్రసాదాలు చేసుకుంటూ ఆడుకునే ఆట అండి. కేవలం పువ్వులను మాత్రమే పూజించే ఆట. గౌరమ్మను నిద్ర లేపుకుంటూ, రాక్షసులతో పోరాడి అలసిపోయిన గౌరమ్మను నిద్ర లేపుకుంటూ 9 రోజులు కేవలం పువ్వులతోటే ఆడుకునే పండుగ అండి. ఈ బతుకమ్మ పండుగకు తెలంగాణ అయితే ఇంత విశిష్టత ఉందో ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా చేసుకున్న, ఒకప్పుడైతే తెలంగాణ వరకే పరిమితమైన పండుగ అండి. ఈ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ నాడైతే ఇలా బతుకమ్మను పేర్చడానికి అయితే మేము ఉపవాసం ఉంటామండి. ఉపవాసంతో పేరుస్తాము. ఇలాగనమాట. మేమైతే 9 రకాల పువ్వులు అయితే 9 రకాల పువ్వులు దొరకని పక్షంలో 5 రకాల పువ్వులతో అయినా చేస్తామన్నమాట. చాలామంది క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త ఛానల్ పైన లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. 9 రకాల పువ్వులు అన్నాను కదండి. గునుగు పువ్వు, తంగేడు పువ్వు, పట్టుకుచ్చుల పువ్వు, కట్ల పువ్వులు, రుద్రాక్ష పువ్వులు, గోరంట పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, ఇలా 9 రకాల పువ్వులతో చేస్తారండి. కల్వ పువ్వులు ఉంటే కల్వ పువ్వులు పెడతారు. ఇంకా పసుపు గౌరమ్మని చేసి ఇలా చేస్తారని మేమైతే ఉపవాసంతోనే బతుకమ్మని అయితే పేర్చడం జరుగుతుందండి. అలా రంగులద్దుకొని ఇలా చేస్తామన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చరిత్ర కలిగి ఉంటుందండి. బతుకమ్మ అంటే దేవీ నవరాత్రులు, దుర్గామాతను కొలవడం ఇటు బతుకమ్మని చేయడం, పుట్టింటికి ఆడపడుచులంతా రావడం, ఇలా పూల జాతర అన్నమాట, పూల పండుగ. ఇలా బతుకమ్మని పేర్చి 9 రోజులు ఆటలాడుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుందండి. ఎంగిలి పూల బతుకమ్మ రోజు పెత్రమాస నాడు ఎంగిలి పూల బతుకమ్మ శివాలయంలో స్టార్ట్ అవుతుందండి. గౌరీదేవి శివాలయంలో శివుడచ్చ లే బతుకమ్మ లే గౌరీదేవి అని పాటలు పాడుతూ నిద్ర లేపుతూ ఇలా ఆటలు ఆడుకుంటూ గౌరీదేవిని నిద్ర లేపుతామండి. ఇలా మేమైతే ఇప్పుడు బతుకమ్మని ఇలా 9 రోజులు 9 రకాల ప్రసాదాలతో జరుపుకుంటామండి. 9 రకాల ప్రసాదాలు కూడా చేసి పెట్టి ఇలా పూలతో బతుకమ్మను పేర్చి 9 రోజులు ఆట ఆడతామండి. ఇంకా చాలా కథలు అయితే ఉన్నాయి. ధర్మాంగుడు అనే రాజు కథ. మాకు దగ్గరలో అయితే శివాలయంలో వేములవాడ రాజన్న ఉంది కదండి. అక్కడ వేములవాడ రాజన్న శివుని కదిలించి తీసుకుపోయే ప్రయత్నంలో గౌరీదేవి ఏడ్చుకుంటూ ఇలా శివుని తీసుకెళ్తున్నారు. అలా వద్దని ఊరి ప్రజలకు చెప్పడం, ఊరి ప్రజలకు బతుకమ్మని పేర్చి ఆటలాడండి, నేను ఇక్కడే ఉంటాను, ఉపవాసంతో ఉంటాను, మీరు వచ్చి ఆటలాడండి, శివుడు వస్తాడని చెప్పడంతో గ్రామ ప్రజలంతా బతుకమ్మని పేర్చి రోజు సాయంత్రం పూట వెళ్ళి బతుకమ్మ ఆటలు ఆడి పాడి ఇతిహాసాలకు సంబంధించిన కథలు చెప్పుకుంటూ, గౌరీదేవి చరిత్ర చెప్పుకుంటూ, మీరు ఇలా పోరాడారమ్మ రాక్షసులతో, ఇలా చేశారు, అలా శివుని తీసుకురండి, శివుడు చాలా లే గౌరీదేవి అని లేపడం, ఇలా ఆడుతూ పాడుతూ తల్లిని లేపి శివుని మళ్ళీ తీసుకొచ్చుకుంటుందండి. చాలా కథలు ఉన్నాయి. అలా పిలుచుకుంటూ గౌరీదేవి శివుని అయితే తీసుకొచ్చుకొని అక్కడ వేములవాడ అక్కడ ఉంటుందండి. ఇంకా ఈ కథ ఇంకా చాలానే ఉన్నాయండి కథలు అయితే.
మీద బతుకమ్మని ఎలా పేస్తున్నానో చూడండి. బతుకమ్మ కలర్లు అద్దడానికి కవర్ వేసుకొని అద్దుకుంటే చేతులకు అంటకుండా ఉంటుందండి. అదొక టిప్ అన్నమాట. ఇంకా ఆడుతూ పాడుతూ మంచిగా ప్రసాదాలు చేసుకుంటూ 9 రోజులు కూడా రాక్షసులను ఇతిహాసాలను గుర్తు చేసుకుంటూ రామాయణ మహాభారతాలను మంచిగా మనకు సంబంధించిన హెల్త్ సమస్యలను మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పాటల రూపంలో చెప్పుకుంటూ ఇలా ఆమె ధ్యానంలోనే ఉంటూ దేవి నవరాత్రులను ఒక్కొక్క రోజు ఒక విశిష్టత కలిగిన అమ్మవారిగా పూజించుకుంటూ చేసుకుంటూ ఉంటారండి. ఇది కులమత భేదాలకు అతీతంగా ఊరు వాడంతా కదిలి వచ్చి అక్కడ ఆటలాడుతూ ఇలా ఉంది మా జీవిత గాథ ఇలా ఉందని చెప్పుకుంటూ అన్ని కాసేపు మైండ్ రిలీఫ్ చేసుకుంటూ ఇలా ఆడుకునే ఆట అండి. నాకైతే కాపీరైట్ వచ్చిందండి. ఎంగిలి పూల బతుకమ్మ లాగా పెడితే బతుకమ్మ మేము ఎలా ఆడతాం ఏంటి అనేది చూపెట్టే ప్రయత్నం లైవ్గా చేస్తే కాపీరైట్ వచ్చింది. నాకు అసలు 280 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అంత పాపులారిటీ ఉన్నది ఏం కాదు, కానీ ఎందుకు కాపీరైట్ వచ్చింది నాకు అర్థం కాలేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగానే ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. నాకు ఎందుకు కాపీరైట్ వచ్చింది అర్థం కాలేదు. నాకు కనీసం 500 సబ్స్క్రైబర్లు కూడా లేరు. మానిటైజేషన్ పక్కన పెడితే అంత వ్యూస్ కూడా బాగా ఏం రావు, చాలా తక్కువగానే వస్తాయి. లాంగ్ వీడియోస్కి ఇప్పుడిప్పుడు 100 దాకా వెళ్తున్నాయి, కానీ ఫస్ట్ రోజున అయితే చాలా తక్కువనే వచ్చేవి. కానీ ఎందుకు ఇలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. అసలు బతుకమ్మ అనేది ఏంటి, ఎలా ఆడతారు ఏంటి అనేది, అక్కడ ఏం చేస్తారు అనేది చూపించే ప్రయత్నం చేశాను, కానీ అది మొత్తం కాపీరైట్ వచ్చింది. అందుకే డిలీట్ చేసేస్తాను అన్నమాట. ఇప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలో అనేది నాకు అర్థమవుతుంది. చాలా ఈజీ అనుకున్నాను, కానీ చాలా కష్టమేనండి. మీ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇలాగే ఉండాలండి. అలా పేర్చుకోవాలన్నమాట. ఒకదంతా అయినా ఒకటి 9 రకాల పువ్వులు కానీ లేకపోతే 5 రకాల పువ్వులు కానీ చెప్పాను కదండి అన్నమాట. ప్రసాదాలు అయితే 9 రకాలు కానీ 11 రకాలు కానీ చేసి పెడతామండి మేమైతే. అదే రోజు ప్రసాదాలు తయారు చేసి పెడతాము. గౌరీదేవి మందమైన కూడా అదే రోజు చేసి పెడతామన్నమాట. రోజువారీ ప్రసాదాలు వేరే ఉంటాయి. సద్దుల బతుకమ్మ నాడు అదే రోజు అదే రోజు పువ్వులను సేకరించడం, బతుకమ్మను పేర్చడం, తర్వాత ప్రసాదాలు చేసి పెట్టడం. ఆ రోజంతా ఉపవాసమే ఉంటామండి, నైట్కి తింటామన్నమాట. అలాగా ఒకప్పుడు ఇప్పుడైతే తెలంగాణకు అయితే రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిందండి. ఇక్కడే కాదు, దేశ విదేశాలలో కూడా ఆడుతున్నారండి. కేవలం పూలను పూజించడం, పూల యొక్క గొప్పతనం తెలుసుకోవడమే పండుగ యొక్క విశిష్టత అండి. గౌరీదేవిని, దుర్గామాతను కొలుచుకోవడం, మనం బతుకుని ఇలా సాగించాలి, జీవిత గాథలు తెలుసుకోవడం, పురాణాల గాథలు, ఇతిహాసాల గాథలు. ధర్మంగుడు రాజు కథ అయితే ఇంకా చాలా ఫేమస్ అన్నమాట. 100 మంది పిల్లలు పుట్టిన చనిపోతారు. అప్పుడైతే అడవులకి తపస్సుకి వెళ్ళి ఈ కోరిక కోరడంతో బతుకమ్మ జన్మిస్తుందండి. ఇసుకలో తీసుకొచ్చి చదవడం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మీకైతే తెలంగాణకు ఆడపడుచులు అయితే ఇంటికి వచ్చి 9 రోజులు పండుగ చేసుకొని దసరా చేసుకొని అప్పుడైతే అత్తవారి ఇళ్ళకి వెళ్ళడం జరుగుతుందండి. సీరసాలు పెట్టడం, 3 బియ్యాలు పోయడం, బతుకమ్మకి పసుపుతో గౌరమ్మను తయారు చేసి అలంకరించి 9 రకాల ప్రసాదాలు అయితే చేసి పెడతామండి. ఇక ప్రసాదాలలో అయితే ఇక్కడ పెరుగన్నం, ఆవకాయ అయితే మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరీ పెడతాము. అలా బతుకమ్మ పేర్చడం అయిపోయిన తర్వాత ఇలా కట్టుకోవాలండి, లేకపోతే ఊడిపోతుంది. చాలా గట్టిగా దారాలతో కట్టుకోవాలన్నమాట. అలా కట్టుకున్న తర్వాత ఇంకా గౌరమ్మను అలంకరించడానికి అయితే ఇక చామంతి పువ్వులు, మన దగ్గర ఉన్న గులాబీ పువ్వులు, ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు పెట్టేస్తామన్నమాట. ఇక్కడ గుమ్మడి గౌరమ్మ అయితే
ముఖ్యంగా ఉంటుందండి. ఎంగిలి పూల బతుకమ్మ నాడు గుమ్మడి గౌరమ్మ అని పెడతారు. మన గుమ్మడి అందరికీ తెలిసిందే కదండి. గుమ్మడిలో గౌరమ్మ ఉంటుంది. ఆ గుమ్మడి గౌరమ్మని అయితే ఖచ్చితంగా పెడతామన్నమాట. ఎంగిలి పూల బతుకమ్మ నాడు ఈరోజు కూడా పశువు గౌరమ్మనే గుమ్మడి గౌరమ్మ పెడతామన్నమాట. అలా పెట్టి చేర్చిన తర్వాత దేవుని ఇంట్లో పెట్టేసి గౌరమ్మని తయారు చేసి ఇంకా పూజించుకొని ఆమెకు పెట్టాల్సినవన్నీ పెడతామన్నమాట. ఫైనల్గా గౌరమ్మని పెట్టడానికి డెకరేట్ అయితే చేస్తున్నాము. అలాగా ఇంకా 5 గంటల వీడియో అయితే 5-6 గంటల బతుకమ్మను పేర్చడానికి 5-6 గంటల సమయం అయితే పట్టిందండి. నేనైతే 12 నిమిషాలలో చూపిస్తున్నాను. ఇంకా ప్రసాదాలు చేయడం అవంటే గుమ్మడి గౌరమ్మ అన్నమాట బయట పెట్టింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పసుపు గౌరమ్మ అంతా తమలపాకులో చేసి పసుపు గౌరమ్మ నడబెట్టేసి చేస్తామన్నమాట. ఇంకా అలాగా తయారు చేసాము. ఇలా ఉంది ఓవరాల్గా బతుకమ్మ చెప్పండి. బతుకమ్మ చిన్న బతుకమ్మను తయారు చేస్తున్నాడు. ఒక బతుకమ్మ అయితే ఎప్పుడు పేర్చేద్దండి, 2 బతుకమ్మలను పేర్చాలి. ఒకటి పెద్ద బతుకమ్మ, ఒకటి చిన్న బతుకమ్మ. గంగమ్మ గౌరమ్మ అక్క చెల్లెలు అంటారు కానీ చెరువులోకి వెళ్ళి నిమజ్జనం చేస్తారంటారు కదా. ఒకటి గౌరమ్మకి, ఒకటేమో గంగమ్మ తల్లికి. ఇలా ఇంట్లో పూజ గదిలో పెట్టేసి పసుపు గౌరమ్మని తమలపాకులో చేసి పెట్టేసి ఇంకా అలంకరించేసి పసుపు కుంకుమాలతో ప్రసాదాలు పెట్టేసి చేస్తామండి. తీసుకెళ్ళే ముందైతే బియ్యం చీర సారే అలా పెడతాము. ఇంకా దీపం పెట్టేసి ఇంకా ఇప్పుడైతే ఇలాగా గౌరీ తల్లికి అయితే ఇలా చేస్తామన్నమాట. 9 రకాల ప్రసాదం అప్పటిదప్పుడే చేసి పెడతాము. తల్లి మందం కూడా దీపం ముట్టించేసి పొయ్యే ముందు ఇంకా బియ్యం పొయ్యే ముందే పోస్తామండి చీరేసారే. కానీ పెద్దవాళ్ళు బియ్యం పోసి అది అలాగే చెరువులో ఇస్తారు. ఒక బతుకమ్మ అయితే ఎప్పుడు పేర్చకూడదు, 2 బతుకమ్మలను పేర్చాలి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు చేయాలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎంకరేజ్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.